ఈడ ఎవరెవరైతే పోటీ చేస్తారో ఆ లీడ ప్రజలందరికీ అంటే పబ్లిక్ అసలు ఏమి ఎటువంటి హామీలు ఇస్తారు ఏందనేది ఒక ముచ్చట మాట్లాడదాం. మరి ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది? ఈ పాత సర్పంచ్ ఏం చేసిండు, ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఏం చేయాలి అని చెప్పు. పాత సర్పంచ్ చేయలేదు, ఊరికేం చేయలేదు. ఫస్ట్ చేసిండు ఒక 5 ఏళ్ళు బాగానే చేసిండు. ఇప్పుడైతే ఏం చేస్తలేదు. ఇంకా బయటకి ఏం చేసుకుంటున్నాడో ఆయన ఇష్టం. ఇప్పుడు ఎంతమంది పోటీ చేస్తారు? 4 పోటీ చేస్తారు. పాత సర్పంచ్ ఏం చేసిండు ఈడ? చేసిండు ఆయన, చేసే కాబట్టి చేసిండు ఆయన. ఇక చేయలే అంటే మనం ఎట్లా అనుకుంటాం. ఇగో ఊర్లో మస్తు సమస్యలు ఉన్నాయని చెప్తారు, నిజమేనా? ఏం సమస్యలు ఒకరి మీద ఒకరు పడి రాక మస్తు చెప్తారు. ఊర్లో ఏం లేవా సమస్యలు? ఏం ఉంటాయి లేవు, సమస్యలు లేవా? రోడ్లు ఉంటాయి. కానీ డ్రైనేజ్ అన్ని చేసిండు కానీ చేసే కాడికి చేసిండు. ఊర్లో ఏమో మస్తు సమస్యలు ఉన్నాయని కొంతమంది అంటారు, లేవని ఇంకొంతమంది అంటారు. ఏ సమస్యలు తప్ప మాకైతే ఏం అనిపిస్తలేదు. ఏ సమస్యలు అనిపిస్తాయి మా మగ పిల్లలకు తెలుసు, నాకేం తెలుసు బెటర్. నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తాను. ఆ ఊర్లోనే ఉంటున్నాం కదా, మరి ఊర్లో ఏమున్నాయి, ఎవరు పోటీ చేస్తారు మనకు తెలియాలి కదా. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు, టీఆర్ఎస్ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు. ఎవరు వచ్చేది తెలియదు, భగవంతుడు దేవుడికి తెలుసు. ఇప్పుడు దాకున్న సర్పంచ్ ఏం చేసిండు ఈడ? మంచిగా చేసిండే మేడం, మంచిగా చేసిండు. అబ్బాయి అక్కడాడు మంచిగానే చేసిండు. చచ్చిపోయిన వాళ్ళకి పైసలు ఇచ్చిండు, మంచిగా రోడ్స్ అవి మంచిగా చేసిండు. ఊర్లో ఎంతమంది 4 పోటీ చేస్తురంట. మరి నలుగురు ఇట్లా ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు హామీలు ఇస్తారు, ఏంది కదా? వాళ్ళు ఇంతకుముందు లేరు కదా, ఎవరు మంచి చేస్తారో తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. హామీలు ఇస్తారు కదా. హామీలు మాకు ఇస్తారు, ఆ, ఇచ్చిన వాళ్ళు అందరు కరెక్ట్ చేస్తుర్రా? ఆ. ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే విస్మరిస్తారు. దీనికే ఉంది, మరి వీళ్ళ దాంట్లో ఎవరు కోటేస్తారు? ఎవరికో ఎవరికి వేస్తాం.